ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్తే. నేను మల్లేశం, సిఎంఆర్ ఇంటర్నేషనల్. ఇక్కడ మేము మార్కెట్లో సిఎంఆర్ ఇంటర్నేషనల్ అనే వ్యవస్థ ఏదైతే 15 years నుంచి వెళ్ళి మేము విజయవంతంగా రన్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఏంటంటే బ్రదర్ వాళ్ళు మా ఆఫీస్కి వచ్చారు. మేము విదేశాలు వెళ్ళడానికి మేము వెళ్తామని చెప్పేసి అంటే వాళ్ళకి సంబంధించి మేము వీసాస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మాకు పేమెంట్ చేయడం జరిగింది. ఇందులో కొంతమంది మేమంటే గిట్టని కొంతమంది పెద్ద మనుషులు కావచ్చు, కొంతమంది యజమానులు కావచ్చు, మేమంటే నచ్చాక ఆ రోజు మాకు ఇంటర్వ్యూ ఉన్న రోజు డిస్టర్బ్ అనేది చేయడానికి, అంటే కొంతమంది ఇప్పుడు మా దగ్గర నుంచి చాలా మంది విజయవంతంగా వెళ్తున్నారు, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో చేయడానికి, నాశనం చేయడానికి ఒక ఇద్దరు ముగ్గురిని వేరే ఛానల్ వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కొని అది చేసి అది కూడా మా దృష్టికి వచ్చింది. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వాళ్ళు పబ్లిష్ చేయడానికి కొంతమంది ఉన్నారు. మీడియా అంటే కూడా మాకు అంతా చాలా గౌరవం ఉంది, మీడియా లేని మనం లేము. సో కాబట్టి ఇందులో కొంతమంది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి అమ్ముడు పోయి వీళ్ళని రెచ్చగొట్టి అక్కడ పబ్లిష్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే ఇది మేము ఆల్రెడీ పట్న సీఏ గారి సమక్షంలో మేము మాట్లాడుకోవడం జరిగింది. సీఏ గారు చెప్పిన లెక్క ప్రకారం వాళ్ళకి మేము ఏదైతే పేమెంట్ ఒప్పుకున్నామో అనుకున్న లెక్క ప్రకారం మేము ఒక 3 రోజుల ముందే పెద్ద మనుషుల సమక్షంలో పేమెంట్ ఇస్తామని చెప్పి 3 రోజుల ముందు రాసుకున్న విషయం మీ సార్ వాళ్ళకి తెలుసు. వాళ్ళని రాసుకున్నాం లేదన్న పేపర్ రాసుకున్నాం. వాళ్ళకి వచ్చిన పేమెంట్ ఏంటంటే వాళ్ళ ఎంపీటీ సర్పంచ్ గారి సమక్షంలో మేము పేమెంట్ ఇస్తామని చెప్పి ఒప్పుకోవడం జరిగిన తర్వాత దీనిలో కొంతమంది ఏంటంటే ఆ రోజు మాకు ఇంటర్వ్యూ ఉండే ఇక్కడ మా ఆఫీస్లో. ఆ ఇంటర్వ్యూ అనేది నాశనం చేయడానికి, మమ్మల్ని బ్యాడ్గా పబ్లిష్ చేయడానికి అందులో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక 4-5 members కావాలని ఇంటర్వ్యూ చెడగొట్టడానికి ప్రయత్నం చేశారు. మేము ఆల్రెడీ పట్నా సీ గారి దృష్టికి తీసుకెళ్లి సార్ రిక్వెస్ట్ చేసి మాట్లాడడం జరిగింది. వారు కూడా 2 సైడ్లో న్యాయం జరగాలని చెప్పి సార్ చెప్పిన లెక్క ప్రకారం వీళ్ళ పేమెంట్ రిటర్న్ చేయడం జరుగుతుంది, వాళ్ళ విజయ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. మీడియా మిత్రులారా, మీరు కూడా నిజాలు తెలుసుకొని దయచేసి పబ్లిష్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు మేము కంపెనీ నిర్వహించే యజమానులు కావచ్చు, లేదా విజయ వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు, మీరు 2 సైడ్లు తెలుసుకున్న తర్వాత ఎక్కడ న్యాయం ఉందో ఎక్కడ అన్యాయం ఉందో తెలుసుకోండి. ఎట్లా అంటే ఇప్పుడు మనం రాంగ్ పబ్లిష్ చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళకు కూడా విజయాలు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ గొడవ జరిగింది, అది జరిగింది మీరు పబ్లిష్ చేసేది తప్పితే కొంతమంది వాళ్ళకు సంబంధించిన విజయాలు చూపించలేదు. ఇప్పుడు వాళ్ళు విజయ డ్రాప్ అవడం వల్ల వాళ్ళ జీవితం ఖరాబ్ అవుతుంది. ఇక్కడ ఇది కూడా మనం నిజాలు తెలుసుకున్న తర్వాత మనం కూడా పబ్లిష్ చేయాలి. ఎందుకంటే ఉత్త పుణ్యానికి మనం పబ్లిష్ చేయకూడదు. దయచేసి అంటే నా మెసేజ్ అనుకుంటా ఏమనుకుంటా మీరు అపార్థం చేసుకోకూడదు. ఓకే, మీడియా అంటే నాకు కూడా చాలా గౌరవం ఉన్నది. ఒక వ్యక్తికి సంబంధించి కూడా మనం అన్యాయం ఏంది న్యాయం ఏందో మనం కూడా చూసుకోవాలి. ఇప్పుడు మా ఆఫీస్కి వచ్చే ప్రతి కస్టమర్లు ఎవరైతే ఉన్నారో మీ కస్టమర్ బాగుండాలనుకుంటున్నాం, ఇబ్బంది పెట్టడానికి ఎప్పుడు ఉండదు. ఓకే, అందరికి నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.